హాయ్ అండి. నమస్తే. నేను మీ జేపీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేపీ టేస్టీ ఫుడ్. ఈరోజు నేను చేయబోయే ఈ రెసిపీ నోరూరించే ఎగ్ నూడిల్స్ అన్నమాట. పిల్లలు అడిగినప్పుడైతే ఖచ్చితంగా చేయాల్సిన రెసిపీ ఇది. కానీ ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు సరదాగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా ఉండే ఈ రెసిపీనైతే చేయబోతున్నాను. కానీ మీరు మాత్రం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 టీ గ్లాసుల నిండా వాటర్ వేసి ఆ వాటర్ చక్కగా ఉడికాక ఇందులోకి ఒక ఇప్పి నూడిల్స్ ప్యాకెట్నైతే వేసుకోవాలి. నీళ్ళల్లో కలిసే వరకు ఇలా ఉడికించిన తర్వాత ఇందులోకి ఆ ప్యాకెట్లో వచ్చిన ఒక మసాలా ప్యాకెట్నైతే ఓపెన్ చేసి ఇందులోకి వేసిన తర్వాత చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. పావు స్పూన్ ఆయిల్ వేసి చక్కగా ఉడుకుతున్న ఈ నూడిల్స్నైతే ఒక్కసారి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. కానీ మంట మాత్రం సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఇది ఉడికేలోగా ఆమ్లెట్ని అయితే చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఆ బౌల్లో 1 స్పూన్ ఆయిల్, కొంచెం ఉప్పు, హాఫ్ స్పూన్ కారం పొడి. మీరు మాత్రం మీ టేస్ట్కి అనుగుణంగా ఉప్పుని, కారాన్ని వేసి కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ వేసి ఇలా చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసానంటే ఇలా చక్కగా కలుస్తుందన్నమాట. అంతేకాదు ఆనియన్స్ లో ఆయిల్ వేయడం వల్ల ఎక్కడ ఆమ్లెట్ లో ఉండల్లాగా కారం కనిపించదు. అలా ఆనియన్స్ లో ఆయిల్ వేయడం వల్ల ఇది బెనిఫిట్. ఇది చక్కగా మీరు కూడా ఈ టిప్ ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు 2 ఎగ్స్ అయితే పలగొట్టి ఆనియన్స్ లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దానికి చక్కగా ఆయిల్ ఇలా కొంచెం బ్రష్ తో పెట్టేసి ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న ఆనియన్ ఇంకా ఎగ్ మిశ్రమాన్ని అయితే ఇలా చక్కగా వేసి స్పూన్ తో ఈవెన్ గా ఇలా దోశపెనం పైన ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఆమ్లెట్ పై నుంచి మీకు ఇష్టమైతే కొంచెం పైనుంచి కొంచెం మసాలా కారం పొడి కలిపి ఇప్పుడు చల్లేసుకోవాలి. పైనుంచి స్పూన్ తో కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా చుట్టూరా వేసి ఈ ఆమ్లెట్ ని తిప్పేసుకోవడమే. ఇంకేముంది, చక్కటి పెద్ద ఆమ్లెట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చక్కగా 2 వైపులా ఈ ఆమ్లెట్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు 2 వైపులా 2-3 సార్లు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్ అంతా ఉన్న ఈ ఆమ్లెట్ ని ఇప్పుడు ప్లేట్ లోకి జాగ్రత్తగా తీసేసుకోవడమే. ఇంకేంటి, ఇలా తీసేసుకున్న ఈ ఆమ్లెట్ ని ఇప్పుడు చక్కగా రోల్ చేసుకోవాలి. ఇలా చక్కగా రోల్ చేసుకున్న ఈ ఆమ్లెట్ ని చిన్న చిన్న పీసులుగా కానీ లేదా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గా కానీ కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత చిన్న పీస్నైతే ఉంచేసేయాలి. ఇలా ఉంచేసిన పీస్తో మనం ఫ్లవర్ తయారు చేసుకుని మధ్యలో ఫ్లవర్ లాగా పెట్టడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మూత తీసి ఇలా కలుపుకున్న ఈ నూడిల్స్లోకి ఇందాక కట్ చేసుకున్న ఆమ్లెట్ పీసెస్నైతే చక్కగా ఇలా వేసి 1 నిమిషం పాటు వేగనిచ్చి మెల్లిగా స్పూన్తో ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అన్నట్టు ఇది స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చేయలేదండి, పక్కా హోమ్ మేడ్ స్టైల్లో చేసిన రెసిపీ ఇది. ఇంట్లో చేసుకునే విధంగా చేసిన రెసిపీ ఇది. సరదాగా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ లాగా చక్కగా చేసి పెడితే బుజ్జి బొజ్జకి చక్కగా కడుపు నిండా తింటారన్నమాట. ఇందాక కట్ చేసుకున్న చిన్ని ఆమ్లెట్ తో ఇలా ఫ్లవర్ లాగా చేసి మధ్యలో ఇలా పెట్టి అందులో పుదీనా ఆకుని గనక ఉంచితే చక్కగా చూడ్డానికి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ మీ చేతిలో
వడ్డించండి మీ పిల్లలకి ప్రేమతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.